ఇవాళ రిపబ్లిక్ డే అంటే మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు తెలుసు కదా, ఫ్రైడే అంటే మేమీ మేనిగా ఉంటది మనది. మీమ్తో మేము వచ్చేసాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, dive into the నైస్. దీంతో మేము వచ్చేసామా? అమ్మో అమ్మో. అమ్మో ఈడ అక్షయ్ గారు బాగా నేర్చుకుంటారా. పొద్దున్నుండి ఈరోజు పొద్దున్నుండి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిన్న రాత్రి నుండి అనుకో ఒకటే ఒక మీమ్స్ వస్తాయి నా ఫీడ్ లో మొత్తం. ఏం తెలుసా, ఓ పెంగ్విన్ ఉన్నది నడుచుకుంటూ పోతున్నది, ఎక్కడనో పోతుంది, ఏదేదో అవుతుంది. ప్రతి ఒక్కటి పెంగ్విన్ పెట్టి రీల్స్ చేస్తుండు. అసలు పెంగ్విన్ కథ ఏంది నాకైతే అర్థమైతేలే. కొన్ని రీల్స్ వచ్చినాయి దాని మీద కూడా, అది చూద్దాం. ఇంటికి రాబిడ టైంకు వచ్చింటా ఒక బుక్ అయిన అనుకోబిడ రోడ్డు మీద ఎక్కడ ఇల్లామి తెలుసు. ఆడు వెళ్ళిపోతానే ఉన్నాడు. అరే అసలు ఆడు ఎందుకు వస్తున్నాడు రా మన ఫీల్డ్కి? అసలు ఏమైతుంది రా పెంగ్విన్ కథ ఏందిరా అసలు? అరే ఆ పెంగ్విన్ గుంపులలో పోతాయిరా. అయితే ఈడేమో గుంపులో పోకుండా సపరేట్ గా పోతున్నాడు అనమాట. దానికి ఇది చాలా అరుదైన ఇది ఉంటది కదా, శాస్త్రవేత్తలు అది ఇది అని చెప్తారు వీడు. అట్లా ఏదో స్టోరీ వచ్చింది. ఇక ట్రెండ్ ఏదైతున్నా దాని గురించి దానికి పెద్ద లాజిక్ ఏమి ఉండవు. నేను ఒకటి విన్నది, ఇది పాతదే. ఇది అంటే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అయినది. పెంగ్విన్స్ ఏంటంటే జీవితంలో ఒక్కటేసారి మీట్ అయితారు ఒకరితోటి. వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకో, ఇక ఐదర్ ఉంటది లేదంటే ఇది కూడా చచ్చిపోతుంది. ఇప్పుడు బ్రేకప్ చేసుకొని అదే కొండకి వెళ్ళిపోయింది. అదే పొయ్యి ఇట్లా దుంకి చచ్చిపోతుంది అది. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇదేం కాదు, బతికే ఉంది. చచ్చిపోయింది. చచ్చిపోయిందా? నువ్వు చూసినావా? చూసినారా? RIP అని పెట్టారు వీడు. అట్లనే జరుగుతుంది జనరల్ గా దానికి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేనేదో దూరం పోతే చూసి అదే దూరంగా పోతే బాత్రూమ్ టాయిలెట్ అనుకున్నా, కానీ ఇంత విషాదంగా ఉంటదని నేను ఎప్పుడు అనుకోలేదు. 2026 లో నీకు బాత్రూమ్, ఈ టాయిలెట్లు ఇవేనారా నీకు? వేరే లేవారా నీకు? అంటే కమెంట్ సెక్షన్ లో విన్ని ఎట్లా స్పామ్ చేసి తిడతారంటే అట్లా తిట్టుండి. నీకు తినేటప్పుడు వీడియో చూడనిస్తలేడు వీడు మొత్తం. మార్రా మార్రా. పెంగ్విన్ గాడి వీర ప్రేమ కాదనేది. ఏంటి ఉండి చూస్తావా ఒకరోజు? రోజు దొడ్డికి వెళ్ళకుండా ఉండగలవా? ఒకసారి నార్త్ ఇండియాకి వెళ్ళి ట్రైన్ ఎక్కువ ఒక్కరోజు కాదు వారం అంతా ఉంటావంట. నిజమే రా, నిజమే. నేను ఓ రోజు ఉన్నా ట్రైన్ ఎక్కినప్పుడు. అరే అవునా, ఉండొచ్చు అప్పుడు. ట్రైన్ ఎక్కినప్పుడు అస్సలు చాలా కష్టాడే ఆపుకుంటాం, కానీ ఒక రోజు అట్లనే ఉంటాం. కాదు, ఇది సాయిగడ పంపిండు కదా. మన వాళ్ళు తినేటప్పుడు చూస్తారు ఈ వీడియో. వీడేమో ఇట్లాంటి రీల్స్ పంపిస్తాడు. ఏం చెప్పాలి చెప్పు? అది నా బలహీనత. ఈ కమెంట్ ఉన్నాడు మళ్ళీ కమెంట్ చేసిండు వీడు. సరే నీ అయ్యా నేను సరదాగా కమెంట్ చేసి దాన్ని పబ్లిష్ చేసావు కదరా అంటే, సరదాగా చేసినా కూడా నిజమే, అది నిజంగానే అవుతుంది. అది దానికి ఆ దేవరాలు ఉన్న సముద్రంకి ఏం సంబంధం? అదే కదా. అంటే అది తెలవాలంటే మీకు ముందు దేవర కథ తెలియాలని ఇంకా అది కొనసాగుతూనే ఉంది. అంటే అక్కడ పాన్ పరాగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటదని అట్లా. అందులో అంత symbolic ఉందా? అరే చూడలేదు వాష్ బేసిన్ ఎట్లుంటే మొత్తం గుట్కా తోటే ఉంటది అంతా. అది ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది ఎస్, నాకు ఇప్పుడే తెలియాలి. తెలియాలి, నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఇది తెలియాలంటే ఇందాకనే మా ఓడర్స్ కూడా చెప్పిండు, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది ఇంకో మేము ఉండే, అది ఉందో లేదో. మనది ఈ సినిమా ఉంటది కదా జెర్సీలా, లాస్ట్ కి అలా కొడుకు చెప్తారు కదా, మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోలేదండి, చనిపోతా అని తెలిసినా ప్రయత్నించాడని. ఇది కూడా పెంగ్విన్ కొడుకు చెప్తాడు. ఇప్పుడు అంటే మోటివేషన్ తీసుకోండి మీరు, ఇట్లా ఒక పెంగ్విన్ తోటి కూడా సాధించగలుగుతారు, మీరే బీగుతుర్రు అన్నట్టు. నాకు అర్థం కాలేదు సార్. వన్ పీస్ లా ఏమన్నారు గుర్తుందా నీకు? అరే మీరు ఏడుకోబోతున్నారా నాయన? పీరా వేరే పెట్టరా నాయన. అసలు ఓడోది ఏమంటారు ఆ డైలాగ్ చెప్తే నేను ఆలోచిస్తున్నా, ఏందిరా వీడు ఏం చెప్తున్నాడు రా అనుకుంటున్నా. పోండి. అయినా నాకు రెడ్డి గానికి ఒకటే వన్ పీస్ తెలుసు, వేరేది. ఈ మధ్య అక్షయ్ చాలా వేరే వన్ పీస్ మీద ఫోకస్ పెడుతున్నాడు. ఇంకెన్నాళ్ళు ఇట్లనే ఉంటారా? ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. డియర్ అల్గోరిథం కనెక్ట్ మీ విత్ వెజిటేరియన్ రెడ్డీసా? రెడ్డిలో వెజిటేరియన్
కాదు, మొన్నటిదాకా రెడ్డి బ్యాడీ రెడ్డి ఇదేదో ఉండే కనెక్ట్ రెడ్డి బ్యాడీ ఏం లేకుండే, హలో ఉండే. కనెక్ట్ విత్ మీ పంపియాలా టు ఇప్పుడు నేను? రెడ్డి గాయ్ అని చెప్పి ఒకటి వచ్చిండే. దాని తర్వాత హైదరాబాద్ గాయ్, బెంగళూరు గాయ్ అని చెప్పి అట్లా రీల్స్ వచ్చినాయి. రెడ్డి బ్యాడీ వచ్చినాయి. బ్యాడీ అంటే బ్యాడ్ ఇట్లా టాక్సిక్ గాలు ఇట్లా విలన్ Red లాగా flag guys baddie. లాగా అట్లా. బ్యాడ్ అయితే రెడ్డి గాడే రెడ్ ఫ్లాగ్ వేసుకుంటే కాదు, red flag ఎంత అయిపోతుంది. రెడ్ టీషర్ట్ వేసుకొచ్చిన తర్వాత రెడ్ ఫ్లాగ్ అయిపోతున్నారా నేను? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. కాదు బాయ్, మొత్తం మీదే హవా నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. ఏంది అదా ఈ హవా? మాదే నడుస్తుందిరా. అంటే వెజిటేరియన్ లో రెడ్డి కావాలంటారు, నాన్ వెజిటేరియన్ లో రెడ్డి కావాలంటారు, బ్యాడీ రెడ్డి కావాలంటారు, గుడ్డి రెడ్డి అంతా రెడ్డి, ఎటు చూసినా రెడ్డి కావాలంటారు అమ్మాయిలందరూ. కాదు అంటే రెడ్డిస్ అంటేనే మాక్సిమం నాన్ వెజిటేరియన్సే ఉంటారు. ఈ వెజిటేరియన్ రెడ్డి ఏందిరా, ఎడ దొరుకుతారా? అదో కామెంట్ పెట్టిండు, మా వాడు గ్రేవీ తింటాడు పీసెస్ తిన్నాడు ఓకేనా అట. ఈమెకు చెప్దాం, మా దాంట్లోనే ఇద్దరు ఉన్నారు, సో కానివ్వండి ఇక వెజిటేరియన్ డిఎం చేయండి. వెజిటేరియన్ రెడ్డి ఉన్నారు. వెజిటేరియన్ అవ్వండి రా ఆమె కోసం. కొన్ని రోజులు రా, కష్టం. ఏముంది. వద్దురా. 50 కిలోల ప్రోటీన్ కోసం 100 గ్రాముల ప్రోటీన్ సాక్రిఫైస్. అరే రే రే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమిటి మరి అది? స్పిరిట్ టీమ్ గోయింగ్ టు మేడారం జాతర. ఆ మేక్ ఎందుకుంది అసలు? ట్రాక్టర్ మేక్- ఎందుకుంది? మేకన్ బలిస్తారు కదా. బలిస్తారు కదా. కాదు ఈడవాడు ఆ డ్రైవర్ తయారు చేసినాడు. సందీప్ రెడ్డి వంగాయలు కూర్చుంటే అదే కదా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. స్పిరిట్ టీమ్ అయిపోయింది, ఇప్పుడు సిఎస్కే టీం అవుతుంది. ధోని కనిపిస్తలేడు, అది పక్కన బండి మీద వస్తాడు. ధోని హైలైట్ రా అసలు. అసలు సిఎస్కే టీం మేడారం జాతర ఎందుకు అవుతుంది తెలుసా? ఈ కనీసం ఈసా సరే మా ధోని రిటైర్మెంట్ కావాలని చెప్పి మొక్కనికి అవుతుంది. అదవదమ్మా, అదవదు. వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు ఉండాలని మొక్కనికి పోతుర్రా పిచ్చాడా. అరే జడేజా ఎందుకు వచ్చిండ్రా? వన్స్ ఉండే కదరా. సిఎస్కే టీమ్ ఆల్వేస్ సిఎస్కే టీమ్ అట్లా. అందుకే పక్కగా వదిలేసి పడేసి రాయుడే ఉన్నాడు, జడేజా ఉన్నాడు అంటున్నా. రాయుడు అంటే ఆయనకు ఎప్పుడు సిఎస్కే ఆయన ఏమంటే చేయకొచ్చినా కూడా ఎల్లో కలర్ వస్తుంది ఆయన బ్లడ్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. అల్లరి అల్లరి చూపులతో ఇది తప్పకుండా ఉంటది. అల్లరి చూపులు చంపి గుచ్చి కాదే. ఆమె ఇది కాదు బాయ్స్ అసలు ఆ, శంభో boys శివశంభోలో అల్లరి నరేష్ ఉంటాడు, ప్రసాదం కోసం అది. వెతుకుతాడు, లైన్ నచ్చుంటాడు. ఇంకోటి అన్న ఇంకో పొట్లం, అన్న ఇంకో పొట్లం. అంటే కానీ ఇప్పుడు ఇస్తుర్రో లేదో తెలియదు కానీ అప్పుడు బూందీ ప్యాకెట్ ఒక పాలర్జీ అండ్ జుట్ట బిస్కెట్ ఇస్తుండే. అది మాకు బూందీ, ఇంకా మాకు బూందీతో పాటు ఒక స్వీట్ ఇస్తుండే. మాకైతే బూందీ స్వీట్ మళ్ళా వేఫర్ ఉంటాడు. వేఫర్ గుర్తుందా? వేఫర్ మీకు ఆ రేటెడ్ వేఫర్లు కూడా వేఫర్లు వచ్చిండ్రు. ఇస్తుండే. ఎస్ గైస్, మీ స్కూల్లో ఏమి ఇస్తుండే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఆహా, నేను ఇంకోటి చెప్పా. ఒకసారి ఏం చేసిన తెలుసా? ఒకసారి ఫర్ చేంజ్ అన్నట్టు మా స్కూల్ కోలే, నేను స్కూల్ కొనుక్కుంటే ఇంటికాడ అన్ని స్కూల్ కవర్ చేసిన. 5 స్కూల్ పోయిన ఇంటికాడ ఉన్నాయి. అన్నిట్లో మిక్చర్ దొరికింది, స్వీట్ దొరికింది, చాక్లెట్లు, వేఫర్లు అన్ని దొరికింది. నువ్వు అంటే ఇప్పుడు ఒక స్కూల్ పోతే ఒకటే దొరుకుతుంది, 5 స్కూల్ పోయినాం అనుకో 5 దొరికింది. గుర్తుపట్టరా స్కూల్ యూనిఫామ్? గుర్తుపడతారు. ఆ రోజు ఎవడు పట్టించుకోడు. సివిల్ డ్రెస్ తీసుకొచ్చి పోవచ్చు ఆ రోజు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఏందిరా అసలు? ఒకప్పుడు అంటే అన్ని ఉండే. ఆ డెడికేషన్ ఏందిరా అసలు నీది? అయ్యా చిందించాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. నా కొడుకుని చూడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తున్నాను. అదిగో వచ్చేసాడు మా ఇంజనీర్. అన్నా నీకు చెప్పాను ఇంజనీర్ అవుతానని. మరి ఏమవుతారా? సోల్జర్ అవుతా. అయ్యి ఏం చేస్తావు? ఆ దేశాన్ని రక్షించుకుంటా. రక్షించుకొని కాపాడుకుంటా. కాదు, ప్రాణం
ఫ్రెండ్ గాడు రిపబ్లిక్ డే కి టీవీలో ఖడ్గం మూవీ చూశాడు అంతే. అంతే అంటే ఖడ్గం మూవీ చూసినాక నేను కూడా ఏమంటారు పోలీస్ అయిపోతా, ఇట్లా రక్తాలు చిందిస్తా, కొట్లాడతా అన్నట్టు అనిపిస్తుంది. ఏయ్, ఇండియా గురించి ఎవడన్నా ఒక్క మాట అంటే రిపబ్లిక్ డే అయినా సరే, ఇండిపెండెన్స్ డే అయినా సరే మనకి జెమినీ టీవీలో ఖడ్గం మూవీ కంపల్సరీ పొద్దున. కానీ ఇప్పటికీ ఆ సినిమా అంత హైప్ ఇస్తుందిరా. ఎస్ ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కాదు నువ్వు అనేది. నువ్వు నువ్వు అనే పాట కాదులే, వేరే పాటలు కూడా ఉన్నాయి. కానీ ఖడ్గం మూవీ ఎంత ఇంపాక్ట్ చేసిందో నాకు ఈ షార్ట్ కూడా, ఐ మీన్ ఈ రీల్ కూడా అంతే ఇంపాక్ట్ చేసింది రోషన్ బాబుది. ఈ రీల్ చూడండి ఎండ్ కాదు రిపబ్లిక్ డే, నాకైతే ఒక 3-4 years నుంచి. నానా నేను పుట్టింది తల్లి కడుపులోనైనా చచ్చేది మాత్రం ఆ బోర్డర్ లో. ఐ లవ్ మై ఇండియన్ ఆర్మీ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నువ్వు ఒక్కడివి సెల్యూట్ చేస్తేనే ఇంత గర్వంగా ఉందంటే రేపు దేశమంతా జై జవాన్ జై జవాన్ అంటుంటే నాకు స్కోర్ అనిపించదురా. చూడు తమ్ముడు అంట. కలర్, అసలు కలర్ థీమ్ చూడు, ఆరెంజ్. ఓ రైట్ రైట్ రైట్, ఇప్పుడే వెళ్తుంది నాకు. రోలింగ్ స్టార్ రోషన్ బాబు అక్కడ ఎంత డీటెయిలింగ్ ఉంటది. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఇది రీమేక్ అరే. చేయాలని ఎట్లా అనిపించింది, అసలు ఎట్లా చేసిర్రా మీరు, నాకు అర్థం కాదు. అరే ఒరిజినల్ మర్చిపోయినా కదరా. నాకేమో బాయ్ వాడేది గుర్తుకొస్తుంది, జనగణమన అని. వీడేమో ప్రతి దాంట్లో బాయ్ తీస్తాడు, లేకపోతే బాత్రూమ్ తీస్తాడు. అరే వీమ్స్ చేసి ఇవే వస్తున్నాయి అవి. నేను ఇంకా జెండా పండగ అంటే పండగ జెండా పండగ వస్తుందేమో అనుకున్నా. అన్నిట్లా జుప్పుని ఉండాలి మనోళ్ళకి, లేకపోతే నడవదు పని. మనకి స్వాతంత్రం తెచ్చి తప్పు చేశారంట. గాంధీ వీలై ఎవడ్రా నువ్వు అంటాడు. అడ్రస్ పెట్టడం ముందు అడ్రస్ పెట్టు. ఒక మేము ఉంటుంది చూడు, గాంధీని తిట్టుకుంటా, నువ్వు ఫ్రీడమ్ తెచ్చి ఇవ్వకపోతే మంచిగా బ్రిటిష్ పాపలతో తిరుగుతుంటాయి కదా. అరే, ఏందిరా ఇట్లా తయారు? ఘోరం తెలుసా అది. అప్పుడు గాంధీ తాత ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది అంటే, ఆరెంజ్ సినిమాలో నాగబాబు ఎక్స్ప్రెషన్ ఉంటది చూడు, అట్లుంటది. ఇక్కడ చూసినా సరే జూనియర్ సమంత అంటేనే గుర్తుపడతారు జనాలు. సో మరి సమంత డైలాగ్ ఒకటి తీసేసుకోండి. సమంతలాగా ఉన్నారా? జూనియర్ తమ్మన్నారా? అరే అసలు అంటే వాడన్న తమన్న సింహాద్రిని నవ్వినోడు పెద్ద. నవ్వకపోతే అనాలిరా నువ్వు. ఓడోసాడు ఆ ఎక్స్ప్రెషన్ సీరియస్ గా ఫాలో అవుతుండు. ఏందిరా అట్లా అన్నావు అక్షయ్ ఒకటేసారి. అరే కమెంట్స్ లో పెట్టిండ్రు ఓడు. కానీ కానీ నాకు డౌట్, ఇప్పుడు వీళ్ళకి క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఇట్లా చెప్పండి అమ్మా, ఇట్లా డైలాగ్స్ ఇస్తారు కదా, అది చెప్పనీకి వీళ్ళు ఎన్ని టేకులు తీసుకుంటొచ్చు? ఎంత నమ్ముకురా వాళ్ళు చెప్పేటప్పుడు పాపం. నేను ఆ కెమెరామెన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇమాజిన్ చేసుకుంటున్నా. ఆడైతే అదే పా అది ఇంకా ఆపరేట్ పడదు, బంద్ చేయకు. ఇది ఎక్కడ మెంటల్ ట్రాన్సిషన్ రా నాయన అసలు. ఇది తింటూ టైం గుర్తొచ్చింది సార్. రెడ్డి ఆడు గణేష్ నిమజ్జనం అప్పుడు డాన్స్ చేస్తుంటాడు, డాన్స్ చేసుకుంటే సడన్ గా స్టాక్ అయిపోతున్నాడు. అయిపోయింది దేవుడా క్షమించి అంటాడేమో.
ఇది గుర్తొచ్చింది సడన్ గా బై బైకుట మధ్యలో ఈ సాంగ్ వస్తే ఇట్లా అయిపోవాల్సి వస్తుంది ఎవరైనా. కింద డాగ్ ఏం చేస్తుంది? వైబ్ అవుతుంది. వైబ్ అవుతుంది ఫస్ట్ పాటకి. కానీ ఏమన్నా ట్రాన్సిషన్ అసలు. అప్పటిదాకా జెండు బామ్ తేరేలి అని పాట పాడి కామెంట్స్ లో ఇవ్వడు మున్ని మాత్రం రిమిక్స్ అంట. ఏ కాపీరైట్ ఈ చిక్క పెడతారా ఈ చిక్క. సో జీంచిక ఎందుకంటే ద ఇంజెక్షన్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ బట్ ద నర్స్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. వా అక్షయ్ లాంటి వాడు రాసినట్టుండు. ఎంత బ్యూటిఫుల్ అయినంత మాత్రం 2 పీలకి వేయించుకుంటారా? ఈరోజు మొత్తం వీడు అంతా కూడా ఏందంటే మన వాళ్ళు తినేటప్పుడు వీడియో చూద్దామంటే ఇది తినేటప్పుడు మనం వీడియోలో చూడొద్దు అన్నట్టు తయారు చేస్తున్నాడు రోజు రోజుకి. పెయిన్ఫుల్ ఇంజెక్షన్ రా ఇది. ఇంజెక్షన్ అన్నది. Yes. బట్ ఎంత అందంగా ఉన్నాను ఆమె కూడా సిస్టర్ అనేది విలువలతో వస్తుంది. ఇట్స్ ఫ్యాక్ట్. దిస్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ రా. Yes రా. సో చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బాయ్. అరే ఈ పాట పాడరా, ఇందాక నర్సరీలో వచ్చింది. నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపలని నమ్మద్దు నమ్మిన ప్రేమించి ఫూలు మాత్రం కవ్వద్దు. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. వదిలే పిచ్చిగా ప్రేమించి సాయిగాడు మాత్రం కవ్వద్దు. టైగర్ లాగా మాత్రం కావద్దు. నమ్మద్దు